వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వులు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ ఏవీ లేవు. వైసీపీ నాయకులు కానీ, జంతు కొవ్వుతో అయితే లేదమ్మా. వైసీపీ కార్యకర్తలు కానీ తిరుమల లడ్డూలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఆ సిట్ రిపోర్ట్ లో జంతు కొవ్వు కలవలేదు, గొడ్డు మాంసం కలవలేదని మాత్రమే చెప్తున్నారు. కానీ ఆ సిట్ రిపోర్ట్ లో అసలు అది నెయ్యే కాదని, పాలే వాడలేదని, కెమికల్స్ తో కలుషితం చేశారని చెప్పట్లా. ఈ సెట్ రిపోర్ట్ తర్వాత జంతువు కలవలేదన్నారు. 68 లక్షల నకిలీ నెయ్యితో, నెయ్యి కాని నెయ్యితో 20 కోట్ల లడ్లు తయారు చేశారని, వాటిని తినిపించి 120 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వీళ్ళు చెప్పరు. ఎందుకంటే వీళ్ళకి భయం. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదు అనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలుపుకున్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. వైసీపీలోని హిందువులారా గుర్తుపెట్టుకోండి, మీరు మీ జగనన్న వెనక నిలబడుతూ ఆ వెంకటేశ్వరుని విస్మరిస్తున్నారు. మీ జగనన్నకు కాపు కాస్తూ ఆ కలియుగ దైవానికి ఎదురెళ్తున్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త.